ఇట్లా ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని మనము ఇట్లా పెడితే కాదు కదా, మనం పెడుతున్నాం, అది మనం కూడా పెడుతున్నాం సేమ్, కానీ అది ప్రొసీజర్లో పెట్టాలి. ఆ ప్రొసీజర్లో లేనప్పుడు వాడు కూడా మనకు ప్రొసీజర్గానే రెస్పాన్స్ ఇవ్వడు. మనం ఆల్రెడీ ఒకటి 3 పాయింట్స్ మీద వేస్తే 2 పాయింట్స్కి సంబంధించిన మీకు కాపీ ఆఫ్ ద పహానీ ఆఫ్ ద దిస్ అని చెప్పి ఇచ్చిండు, అది ఎన్క్లోజ్ చేసి అని చెప్పిండు. మీరు అనొచ్చు రాతపూర్వకంగా మనం అడిగినప్పుడు అతను కూడా మనకి రాతపూర్వకంగానే ఇస్తాడు కదా, అది నిజం ఎంత ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుందని మీరు అన్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎన్క్లోజ్డ్ అనే ఇచ్చారు. అంటే ఎన్క్లోజ్డ్ ఇచ్చిందంటే దీనికి సంబంధించినది మీరు ఏదైతే అడిగిరో దానికి మీకు ఎన్క్లోజ్ చేసినా అని క్లియర్గా ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఫేక్ చేయలేరు వాళ్ళు, ఇప్పుడు క్లియర్ ఇచ్చారు. ఇక ఈ సో అండ్ పహానీలు ఈ పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ దాకా మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చింది. ఇట్లా 2 పేపర్స్ అయితే ఇవ్వగలుగుతారు వాళ్ళు కూడా, 2 to 5 పేపర్స్ 10 పేపర్స్ అయితే ఇవ్వగలుగుతారు. పెద్ద పేపర్స్ ఉన్నా ఎక్కువ పేపర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వలేరు అనమాట. అయితే మనం అడిగిన మీరు ఒక క్వశ్చన్ వేసారు, కరెక్ట్ క్వశ్చన్ వేసారు, అది వాడు క్లియర్గా ఇస్తున్నారా ఇన్ఫర్మేషన్, అతను ఆఫీసర్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుండా, నిజమేనా అతను ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చేది నిజమేనా లేదా అనేది ఎట్లుంటుంది అంటే, మనం అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఆర్టీఐ, ఇది ఒకటి ఆర్టీఐ, ఇది ఒక పిఐఓ, ఇది ఒక పిఐఓ. ఇప్పుడు మన ఎవరు కొట్టే సాంబశంకర్ యాంటీ కరప్షన్ నుంచి తెలంగాణ స్టేట్ ఆర్టీఐ డైరెక్టర్ మన మీద వేయడం జరిగింది. మనం ఏం అడుగుతున్నాము, ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్, ఐ సీక్ టు ఇన్ఫర్మేషన్ అండర్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 రిగార్డింగ్ సంథింగ్ ఇష్యూ. దీని మీద మనం అడుగుతున్నాం, ఈ ఒక పాయింట్ మీద మనం అడుగుతాం. మనం ఏం మెన్షన్ చేసినాము, పర్టికులర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్ట్, మనకు ఒక 8 పాయింట్స్ కావాలని అడిగినాం. 8 పాయింట్స్ అడిగినాం. 8 పాయింట్స్ మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది ఒక పేపర్లో, ఇంత డిస్టెన్స్ వస్తుంది. అంటే జస్ట్ ఒక 2 ఇంచెసే మనం అడుగుతున్నాం. కానీ మన ఫౌండేషన్ ఉంది, ఇక్కడ స్టాంప్ ఉంది, ఇక్కడ ఎవరైతే డిజిగ్నేషన్ ఇది ఉంది, మనం ఏం పెడుతున్నామా, మనం ఏం సెక్షన్స్ పెడుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన సెక్షన్స్ ఏం పెడుతున్నాం, పైన ఏం సెక్షన్ ప్రకారంగా 6(1) సెక్షన్ ప్రకారంగా అడుగుతున్నాము, ఏ ఆఫీసర్కి అడుగుతున్నాం, ఆ ఆఫీసర్ దేని కిందకి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, దేనికి సంబంధించింది, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరో వాళ్ళకి సంబంధం, అది వాళ్ళకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. అట్లా ఇప్పుడు మేము ఇరిగేషన్కి అడిగినా మా ఇరిగేషన్ ఆయన రెస్పాన్స్ ఇస్తాడు మనకి. అయితే దీంట్లో మీరు అన్నది ఏం క్వశ్చన్, వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని గ్యారంటీ ఏముందంటే, మనం ప్రతి ఒక్కటి ఏం అడుగుతామంటే సర్టిఫైడ్ కాపీ అడుగుతాం. ప్రతి ఒక్కటి 8 పాయింట్స్లో మీకు అనిపిస్తుంది అనుకుంటా, సర్టిఫైడ్ కాపీ. ప్రతి ఒక్కటి వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వాళ్ళు ఏదో మనం టైప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇప్పుడు దీంట్లో మనకి ఇచ్చింది, నేను రిప్లైలు ఇచ్చారు, కాపీ ఆఫ్ పహానీ ఫర్ ద ఇయర్ ఆఫ్ దిస్ సో అండ్ సో పలానా సర్వే నెంబర్స్ మీద పలానా ఏరియాకి ఎన్క్లోజ్ చేసిన అన్నాడు. ఇతను ఇవ్వలే ఇన్ఫర్మేషన్, ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను, మీరు చూసుకోండి అంటుండే, ఎన్క్లోజ్ చేసిన చూసుకోండి అంటుండే. ఇది ఫేక్ ఉండదు. అట్లా మనం ఏదైనా సర్టిఫైడ్ కాపీయే అడగాలి, ఎవరినైనా ఏదైనా సర్టిఫైడే అడగాలి. సర్టిఫైడ్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నదే మనం అడుగుతాం. ఇప్పుడు నేను అన్న ఎగ్జాంపుల్ టీటీడీని అడుగుదాం అన్నాం, వాళ్ళ ప్రతిదీ సర్టిఫైడే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా సర్టిఫైడే అడగాలి. మనం వీడియో అడిగినా విత్ స్టాంప్, మనకి డేట్ అండ్ టైంతో సహా ఎక్కడెక్కడ వస్తుందని చెప్పి స్టాంప్ లైన్ ఉంటుంది కదా, ఆ వీడియోనే మనం అడగాలి. ఆ వీడియోనే ప్రూఫ్ కోర్టుకి కూడా సబ్మిట్ చేయడానికి ఉంటుంది. నార్మల్గా వీడియో అనేది సబ్మిషన్ ఉండదు. వాళ్ళు కూడా ఆర్టీఐ వాళ్ళు మనం 3-4 రకాలుగా ఇవ్వడానికి జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ దాని మనం ఇన్ఫర్మేషన్ అడిగేదాన్ని బట్టి, అది ఒకటి మెయిల్ ద్వారానైనా పంపించచ్చు, ఒకటి రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు, ఒకటి ఫ్లాపీ ఆర్ సీడీ, ఈ విధంగా నన్ను ఇవ్వడానికి ఉంటుంది అనమాట. మనం ఏది అడిగినా ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. మనం అడిగింది సేమ్ 1990 to 1991, జస్ట్ 1990 to 91 అంతే. ఇగో 91 ఒకటి, 90 ఒకటి. దీంట్లో మనం అడిగింది ఒక 16, 17, 18 అనుకోండి, సర్వే నెంబర్ అడిగినాం. ఇక్కడ 30 నుంచి 22 దాకా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిందంటే మనం అడిగింది 14లో 15లో ఒకటి అడిగినాము, ఎందుకలా వచ్చేసి 18లో ఉంది. ఈ పేపర్ని వాళ్ళు కట్ చేసి ఇవ్వడానికి ఉండదు. మనం అడిగింది రెండే కదా కట్ చేసి ఇవ్వడానికి ఉండదు, మొత్తం ఇచ్చేసేయాలి ఆయన.
అట్లా దీన్ని ఇది ఇట్లా ఉంది కదా, సో అండ్ సో ఈ పేరు మీద ఉంది, ఈ పహాని ఉందని చెప్పి వాళ్ళు టైప్ చేసి నార్మల్గా ఇవ్వచ్చు. అట్లా ఇవ్వడానికి ఉండదు, ఎన్క్లోజ్ చేయాలి. సర్టిఫైడ్ డాక్యుమెంట్ అడిగినాము, సర్టిఫైడ్ కాపీ అడిగినాం కాబట్టి మనకు కూడా సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి. దాన్నే ఈ సెక్షన్ ప్రకారంగా ఖండిస్తారు అనమాట. మనము దాన్ని ఫాల్స్ నేను చెప్పినా కదా ఇప్పుడు, లేని దాని ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ఇవ్వద్దు అనేది ఒకటి చాలా పెద్దది అనమాట సెక్షన్. ఇది మోస్ట్లీ ఎక్కువ యూజ్ కాదు, మనకి యూజ్ అయ్యేది ఇవే, ఈ సెక్షన్సే యూజ్ అయ్యేది. చెప్పండి అడుగు. అది వాడు ఏవైతే సర్వే ఉన్నదో కన్స్ట్రక్షన్ చేసి మన ప్రపోజల్ పెట్టారు, అది కరెక్ట్ వాడి ల్యాండ్ అయినా వాడు ఏమైనా ఎన్రోల్ చేసుకున్నాడా, అది కరెక్ట్ ఏరియాలో బిల్డ్ చేస్తుందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఆర్టీఐ కేసు మనం తెచ్చుకోవచ్చు. మీరు ఇప్పుడు మీరే అనుకోండి ఎగ్జాంపుల్, మీరు 2024లో ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒక మీ నైబర్ ఉన్నాడు, ఇది ఉందనుకోండి ఎగ్జాంపుల్, రోడ్ ఇది మీదే, ఏసీఎఫ్ ఇది మీది. ఈ పక్కన ఉండే ల్యాండ్ ఇది అవుటర్స్ అనుకోండి. ఈ పక్కన ఏదైతే మధ్యలో ఉన్న ల్యాండ్ అనేది దీనికి ఏం ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. మీరు 2024లో తీసుకున్నారు, ఇతను 1992 నుంచి ఉన్నాడు. ఇప్పుడు మీరు నిన్న మొన్న వచ్చి మీకేం తెలుసు, మాకు తెలుసు అంటాడు. ఈ ల్యాండ్ మాదే ఇది, అమ్మిన ఆయన కాదు, మీకు తెలియదు, నా పేపర్స్లో లేదు, పేపర్స్లో అట్లా మీకు కూడా కొంచెం ఉంది కొంచెం లేదు. ఎగ్జాంపుల్ ఆయన దాంట్లో మొత్తం ఉంది, ఇడదాంగా నాది అని ఆయన అంటాడు. లేదు సార్ అది మీ సగం అంట మా సగం అంట, మాకు అమ్మాయి ఆయన అన్నాడు సగం అని అన్నాడు, మీరేమి ఇట్లా మాట్లాడుతూ ఆయనతో కూడా మాట్లాడుతూ నాకేం సంబంధం అని అంటాడు. ఇప్పుడు మీరు 1992 నుంచి ఉంది కదా, మీరు 2024లో ఉన్నారు కదా, మీరు 1995 వేయండి. వీళ్ళ పర్మిషన్స్ ఎంత ఇచ్చారు, వాళ్ళకి పర్మిషన్ కాపీలో ఎంత ఉంది, ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉంది, వాళ్ళకి ట్యాక్స్ ఎంత కడతారు, వాళ్ళు ఏం సంగతి అని చెప్పి మీరు వేయండి, లేదా మీ దాని మీద వేయండి, తెలిసిపోతుంది. దానికి సంబంధించిన దాంట్లో డిపార్ట్మెంట్లో వేస్తే క్లియర్గా తెలుస్తుంది. పర్సనల్ కాదు కదా అది. ఇప్పుడు ఆ వ్యక్తి అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటే ఇది మీ ఇల్లు, కానీ మీరు ఇల్లు ఎట్లా కట్టుకోరు? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండాలి, మీకు కరెంట్ కావాలి ఈడీ ఉండాలి, వాటర్ కావాలి వాటర్ ఉండాలి. వీళ్ళు సర్టిఫైడ్ చేసి మీరు కట్టుకోండి అంటే కదా మీరు కట్టుకుంది, మీరు అడుగుతూనే కదా నీళ్ళు ఇచ్చింది, మీరు అడుగుతూనే కదా కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు 2 ఫేస్ 3 ఫేస్ వాడుతున్నా అని చెప్పి మీరు వేస్తారు. ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా దీని మీద. వ్యక్తిగత సమాచారం ఎందుకు అయింది? వ్యక్తిగత సమాచారం మీ దగ్గర ఎందుకు ఉంటుంది? మీ ఫోన్ నెంబర్ ఆఫీసర్ దగ్గర లేదు, మీ ట్యాక్స్ ఎంత కడతారో ఆఫీసర్ దగ్గర ఉంది. అర్థమైందా? ట్యాక్స్ అనేది మీ పర్సనల్గా మీరు గెయిన్ చేసిన అనేది మీ ట్యాక్స్ కడుతురా లేదని అది కూడా వ్యక్తిగతమైన సమాచారం కిందకే వస్తుంది. మీరు గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసి ఒక తహసీల్దారో లేకపోతే ఏదైనా సంథింగ్ క్యూన్ అయినా పర్లేదు, మీ జీతం 30,000 ఉంది, ఈయన ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తుండో, ఆయన ఎంత ఇన్కమ్ గెయిన్ చేసిండు అనేది వ్యక్తిగత సమాచారం కిందకి రాదు. ప్రైవేట్ ఎంప్లాయీ మీరు పర్సనలే కదా, పర్సనల్ మీకు సంబంధించింది అది. మీ స్టేట్మెంట్ మేము ఆర్టీఐ ఇవ్వదు, మీ ఇంటికి ఆర్టీఐ ఇస్తుంది, మీ కారుకి ఆర్టీఐ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏం కారు వాడుతారు అంటే స్విఫ్ట్ అనే దానికి ఆర్టీఐ ఇవ్వదు. సో అండ్ సో AP24 UQ 1496 ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి నేను ఈ నంబర్ మీద ఎప్పుడు ఈయన తీసుకుండు అనే దాని మీద వేస్తే వస్తుంది కదా మన ఆర్టీఐ. మీరు ఆల్రెడీ దాంట్లో ఆర్టీఐలో మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా, దాని నుంచే కదా తీసుకుంది. నేను ఏమంటున్నా, ఏదైతే గవర్నమెంట్కి సెక్టార్కి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉందో గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనం తీసుకోవచ్చు. అవును, ఇవ్వదు.
గవర్నమెంట్ తో లింక్ అయిన పబ్లిక్ సెక్టర్ లింక్ అయినవే ఇస్తుంది. మీ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గోప్యాలు ఇవ్వదు. వెహికల్ నెంబర్ ఇస్ మై పర్సనల్. మీ వెహికల్ నెంబర్ అడుగుతాం కదా, నేను అదే మీ వెహికల్ నెంబర్ అడిగితే మనం పోతున్నాము ఒక డీసీఎంది, దానికి సంబంధించిన దాని ఇన్ఫర్మేషన్ మనం అడుగుతాము. ఇది వీళ్ళు ఎప్పుడు తీసుకుని రిజిస్టర్ అంటే వాళ్ళు కూడా దాంట్లో ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అదే ఇస్తారు. దాంట్లో మన 10 పాయింట్స్ అన్ని 10 పాయింట్స్ ఇవ్వరు. ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఏ ఆధార్ కార్డు ఉందంటే ఇవ్వరు. ఈ వెహికల్ నెంబర్తో ఎంతమంది ఓనర్స్ ఉన్నారో దీనికి, ఆ ఓనర్కి ఎన్ని మంది కార్లు ఉన్నాయంటే ఇవ్వరు. దానికి సంబంధించిన ఏమున్నాయో 10 పాయింట్స్, ఆ 10 పాయింట్స్ దాంట్లో అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ వ్యక్తిగతమైన సమాచార గోప్యం, మేము క్రియేట్ చేయొద్దు, మేము ఇవ్వద్దు అని క్లియర్ మనకి ఇచ్చేస్తారు. అట్లా మనం పెడతాం 10 పెడతాం, 10 పెట్టినా 10 రావు. మోస్ట్లీ దాంట్లో వ్యాలిడే వాళ్ళు ఇస్తారు. దాంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఏమైతే అనుకుంటామో సెక్షన్స్, వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది పర్ఫార్మా. అది ఈ 10 పాయింట్స్లో వీళ్ళకి ఎట్లు ఇవ్వకుండా చూడాలనే చూస్తారు. ఆ పాయింట్లలో వాళ్ళు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూడరు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు టైం తీసుకోవాలి, చదవాలి, రికార్డు తీయాలి, చేయాలి, నలుగురు పని చేయాలి. నేను చెప్తాను ప్రీవియస్ క్లాస్లలో నేను ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏంది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తారో, మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏందనేది దాన్ని కూడా నేను ఫర్దర్గా చెప్తాను. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను డేటా తీసి మీకు క్లియర్గా మీకు కూడా ప్రైవేట్ ఏంది, పబ్లిక్ ఏంది ఇన్ఫర్మేషన్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఉన్నాయి చాలా. మనకు ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఆర్టీఐస్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫైల్ చేయడం జరిగింది. ఆల్రెడీ 10 ఆర్టీఐస్ దానికి వేసినాము. దానికి కొన్ని మాక్సిమం రెస్పాన్స్ వచ్చినాయి, కొన్ని రాలేవు, కొన్ని ఇంకా ఆల్రెడీ ఫస్ట్ అపీల్ కూడా ఫస్ట్ అపీల్ అవును లేదు చెప్తాం. మనకి ఇప్పుడు ఆర్టీఐస్ కూడా మనకి ఎట్లా మనం అంటే మీరు అన్నది కరెక్టే. అదే మీరు చేసిన దాన్ని బట్టి చెప్తే మాకు కూడా కొంచెం ఐడియా వస్తుందని చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఏదైనా ఫస్ట్ అపీల్ దానికి వెళ్ళాలన్నా కానీ మనకు వచ్చే కంప్లైంట్ బేస్ బట్టే ఉంటుంది. ఏ విభాగం దాన్ని బట్టే ఉంటుంది. అన్నిటికీ సంబంధించిన కంప్లైంట్స్ మనకు వస్తే దానికి మనం ఆర్టీఐ ఇస్తాం. మనం ఆర్టీఐ ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్స్ వస్తే దాని కంప్లైంట్ మీద ఆర్టీఐ వేసి దీనికి డేటా తీసి దానికి మనం ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగేది అయితే అది ఏ డిపార్ట్మెంట్స్కి వస్తుంది అంటే మనకి మీరు అన్నట్టు వేరియస్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్కి ఇస్తున్నాం అనేది, ఎవరికి వెళ్తుంది అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. తెలుస్తుంది. నేను చెప్తాను అది. సెక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం ఒక సెక్షన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఇప్పటికీ ఆర్టీఓ ఒకరే చెప్పండి. ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంకా ఇంటి కూడా కాదు. మెయిన్ ఇప్పుడు మెడికల్ షాప్స్ అన్న విజిలెన్స్, కిరాణా షాప్ విజిలెన్స్, మన రేషన్ షాప్ విజిలెన్స్, ప్రతి ఒక్కటి విజిలెన్స్ వాళ్ళకి సంబంధం. ఇంకా టీమ్ ఇంకా కాలే, ఆ టీమ్ నెక్స్ట్ పెడదామంటే అంటే ఇంకా కొంతమంది ఇది కాదని మనం ఆగినాం. ఓన్లీ ఆర్టీఓ ఏంటంటే మనం వేసిన కంప్లైంట్స్